ఈ జెట్స్ గురించి కూడా ప్రతిసారి ఒక్కదానికి ఒకటి పొంతనలేను. ఇప్పుడేమో తాజాగా 11 జట్లను కూల్చేశారంటున్నారు. గతంలో చూస్తే 5 అన్నాడు ఒకసారి, 6 అన్నాడు ఒకసారి, 7, 10, ఇప్పుడు తాజాగా 11కి వచ్చింది లిస్ట్. అంటే అసలు 2 దేశాలు కూడా కరెక్ట్ ఫిగర్‌ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. అది ఏదో ఆయన రోజుకి 3 గంటలు 4 గంటలు ప్రెస్తో కూర్చుంటాడు, మర్చిపోడు. ఎన్నో విషయాలు మాట్లాడతాడు రోజంతా. ఆయన మిగతా ప్రెసిడెంట్స్ లాగా ఫైల్స్ చూసుకుని గదిలో కూర్చోడు. ఆయన ఓపెన్ మీటింగ్స్, క్యాబినెట్ అంతా చుట్టూరా తిరుగుతూ ఉండాలి. ఏ నిమిషం ఏమంటాడో వాడికి తెలియదు. మినిస్టర్స్ అందరూ తిరుగుతూ ఉండాలి, నిలబడి ఉండాలి. కూర్చోడానికి ఆయన చెప్తేనే కూర్చోవాలి, అయితే వెనకాల నిలబడతారు. ఫారెన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అందరూ వాళ్ళు కూడా పొగుడుతూ ఉంటారు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆయన ముందర టీవీ సెట్స్ 5, 6 ఉంటాయి. అమెరికన్ షోస్ చూపెట్టే మెయిన్ ఛానల్. ఆ టీవీని చూస్తూ ఉంటాడు. ఆ టీవీని చూసి అక్కడే రియాక్ట్ అయిపోతాడు. అక్కడే రియాక్ట్ అయిపోతాడు. ఏదో చేసేస్తాడు అక్కడ. చూడు వాడు ఎవడు చాలా బాగా మాట్లాడుతున్నాడు నా గురించి అంటాడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు నా గురించి, అతను కాంటాక్ట్ చేయండి, ఏం కావాలో చూడండి అంటాడు. మొన్న ఒక 25 ఏళ్ళు 24 ఏళ్ళ అమ్మాయి ఆయన హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా వెళ్తే ఆమె నిలబడి విష్ చేసేది. ఈయన ప్రెసిడెంట్ కానప్పుడు ఈయన భార్యకి అడగమని. రిసెప్షనిస్ట్ ఏదో రకంగా ఆయనకి నాకు ఉద్యోగం కావాలంటే ఆమెకు ఒక దాదాపు మినిస్టర్ పొజిషన్ ఇస్తున్నాడు. ఆయన క్లియర్ అయిపోయింది. చదువు లేదు, పాటు లేదు, ఇచ్చేయటమే. ఎవరు అడిగితే ఆయన. అలాంటి టెంపర్మెంట్. సో ఆ టెంపర్మెంట్కి మనం అడ్జస్ట్ అవ్వాలి. చాలా వరకు ఫస్ట్ టర్మ్లో ఆయన టెంపర్మెంట్కి మన గవర్నమెంట్ అడ్జస్ట్ అవ్వారు. సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి ఆయన కొంచెం అనుభవం, ఆంభావం వచ్చేసి మనం పట్టించుకోలేదు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్ కూడా వాళ్ళు వల్ల పడ్డారు. ఖతార్ అండ్ సౌదీ అరేబియా వెనకాల ఉండి కొద్దిగా పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ చేస్తారు. ఇవన్నీ వెనకాల ఉంటాయి. సో ట్రంప్ వాళ్ళ గురించి కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేశాడు. కానీ రోజు రోజు కొంచెం ఫెడప్ అయిపోతారు కదా, మొహం మొత్తేస్తారు కదా. అస్తమానం చూసి అస్తమానం పొగుడుతున్నాడు, వీడేంటో జోకరా అని కూడా వస్తారు కదా. కానీ అసలు పాక్ లీడర్షిప్ ఎంత ట్రంప్ని పొగుడుతున్నప్పటికీ కూడాను ట్రంప్ విధానం మనకు తెలుసు. ఆయన అడ్మినిస్ట్రేషన్ పాలసీ ఏంటి, ప్రిడామినెంట్లీ అమెరికా ఫస్ట్, ఇదే బేస్ చేసుకొని ఉంటుంది. మరి ఇంత పొగడతలు పాక్ ఏమైనా ప్రాక్టికల్గా అసలు ఇసుమంతన్నా హెల్ప్ అవుతాయా? పాకిస్తాన్కి కొద్దిగా హెల్ప్ వచ్చింది కదా, మెసేజ్ అంటారు కదా మిగతా దేశాలకి, ఏదో దగ్గరగా ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలని ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు భారతదేశానికి ఏదో నొప్పి కొట్టేశాం అని చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. అక్కడ లోకల్ పాలిటిక్స్ కూడా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా ఒక టెక్నిక్ ఏంటంటే మనం వెళ్ళి ఒక నాయకుడు పొగిడితే ఆడు మనకి తెలియపోయినా అందరూ ఏమనుకుంటారంటే ఈయన చాలా దగ్గర వాళ్ళగా అనుకుంటారు. సో అది కూడా ఒక సైకలాజికల్ టెక్నిక్. అది మనం ఎవరో చాలా గొప్పవాడు అంటే మనకు తెలుసుని మాట్లాడుతున్నాం అనుకుంటారు కదా. సో ఇవన్నీ పాకిస్తాన్ చేస్తున్నాయి పనులు. వాళ్ళకి సొంతంగా దేశంలో పెద్ద విరోధి ఉన్నాడు, జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. వాడు ఏ రకంగా బయటికి రాకూడదు. ట్రంప్ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. రోజంతా ట్రంప్ అతనితో కూర్చున్నాడు. ఎందుకంటే ట్రంప్కి చాలా అందగాడు, వీడు క్రికెట్ ఆడే టైంలో చాలా పెద్ద ప్లే బాయ్, లండన్లో ప్రపంచమంతా చాలా గొప్పోడు అన్నాడు ట్రంప్, ప్రైమ్ మినిస్టర్. నాకు చాలా మంచి ఫ్రెండ్, ఇప్పుడే చెప్పు మేము మోడీకి మీకు స్నేహం చేసేస్తాను అన్నారు. మీరు మర్చిపోయి ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ వెళ్ళిన వెంటనే నేను కలిసి కూర్చోబెడతాను, ముగ్గురిని 5 నిమిషాల్లో తెచ్చేస్తాను అన్నాడు కాశ్మీర్. సో ఇప్పుడు ఆ ఇమ్రాన్ ఖాన్ గొడవ ఎత్తుతాడేమో అని పాకిస్తానీస్ కూడా భయం ఉన్నది ప్రైమ్ మినిస్టర్కి. ఓకే, వాడేమో వీడు జైల్లో ఉన్నాడా నా స్నేహితుడు అంటే అంతే, జైల్లో ఉన్నాడని చెప్పి అంతే. సో మళ్ళీ అంతా గొడవలు వచ్చేస్తాయి. సో ఇవన్నీ ఎన్నో క్లెవర్గా ఆలోచించుకుంటారు పాకిస్తాన్ కూడా. పాకిస్తాన్ కూడా మన మీద ఏం తక్కువ తెలివితేటలు లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడున్న సంగతే కదా, పంజాబ్ వాళ్ళే కదా. మన పంజాబీలు వాళ్ళు పంజాబీలు అంతే. సో ఇది పెద్ద తేడాలు ఏం లేవు. ఐడియాలు, ప్లాన్స్, కన్నింగు, కవర్డిస్ అన్నీ ఉంటాయి. అబద్ధాలు, నిజాలు అన్నీ ఇక్కడ వాళ్ళు చేసినట్టుగానే ఉంటాయి. పాకిస్తాన్ మనం వేరే చూడక్కర్లేదు. వాళ్ళు ఏదో వేరే వేరే అంటున్నారు కానీ అంత వేరే ఏం కాదు. ఓకే సార్, అయితే భారత్ ఇప్పుడు ఈ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్కి ఒక అబ్జర్వర్ కంట్రీగా పార్టిసిపేట్ చేస్తుంది.
ఇటు ట్రంప్ ఏం చెప్తున్నారు, మోదీతో ఈ గాజా పీస్ ప్లాన్ డిస్కస్ కూడా చేశాను నేను అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? చేసి ఉంటారా నిజంగా? కరెక్టే. ట్రంప్ అడిగింది ఏంటి, భారతదేశానికి నొప్పి ఏంటంటే వెళ్ళి అక్కడ పాకిస్తాన్ వాళ్ళతో కూర్చోవటం ఇష్టం లేదు. హ్మ్. వాళ్ళు ఏదో గొప్పగా కూర్చుంటారు అక్కడ, మన పక్కన కూర్చొని మన సైజ్ అంటారని. సో ఆల్రెడీ అమెరికన్ ప్రెసిడెంట్కి చెప్పుంటారు మేము రావని, కానీ ట్రంప్ ప్రెస్టీజ్ తీసుకున్నాడు కాబట్టి పార్టిసిపేట్ చేయాలి, మనకు తప్పదు. హ్మ్. ఫ్రాన్స్ కొన్ని దేశాలు మేము పార్టిసిపేట్ చేయము, అవతల పొమ్మన్నారు, కానీ మనం ఆ పరిస్థితిలో లేం కదా. యా. సో మనం పార్టిసిపేట్ చేయాలి, చేస్తాం, మీకు డబ్బు ఇస్తాం, ఇది చేస్తాం, కొంతవరకు ఇస్తాం, చేస్తా, టైం గడిపేయాలి. ట్రంప్ హ్మ్. కాదని ఎంతకనాలి, ఆయన కొన్ని విషయాలకి ఇంట్రెస్ట్ ఉన్నది, చేసేస్తే అయిపోయింది కదా, అది కూడా చూసుకోవాలి. అన్నీ మనం ఏదో పెద్ద ప్రిన్సిపల్గా వెళ్ళక్కర్లే, వాళ్ళకి కావాల్సిన విషయాలు కూడా చూడవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. థ్యాంక్ యూ.